వర్షాకాలం, చలికాలం కాదండోయ్! ఏ కాలమైనా నచ్చింది తినాలనిపించినప్పుడు ఏదైనా ఇష్టంగా చేసుకొని తినేది పకోడీ మాత్రమే. అది కూడా మెత్తని పకోడీ. ఇది అన్ని షాప్స్‌లో దొరకదండి. పళ్ళు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు చకచక 2 నిమిషాల్లో ప్లేట్ ఖాళీ చేసేస్తారు. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక 5, 6 ఉల్లిపాయల్ని పొడవుగా చీల్చుకుని ఈ విధంగా వేసేసుకోండి బౌల్లోకి. 4 పచ్చిమిరపకాయల్ని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోనే అల్లం తురుము వేసేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి. పకోడీ మెత్తగా రావడానికి పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. 1/2 స్పూను వంట సోడా యాడ్ చేసుకోండి. ఇది బాగా కలిపేసుకోవాలి. సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదండి. పిండి వేసిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 2 కప్పులు జల్లించుకున్న శనగపిండి వేసుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది కల్లుపుని పౌడర్ చేసుకున్నానండి ముందుగానే. బాగా మిక్స్ చేసేసేయాలి. వాటర్ పోసుకుంటూ మధ్యలో కలుపుకోవాలి. ఇది మెత్తని పకోడీ కదా, నీళ్లు వేసుకుంటూ కొంచెం జారుగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పకోడీ వేసేసుకోవాలి. చేతికి ఈ విధంగా తీసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్లో స్ప్రెడ్ చేసేసేయండి. పూర్వం నుంచే కాదు, ఇప్పుడైనా సరే చుట్టాలు వచ్చారంటే ఈవినింగ్ స్నాక్ ఫాస్ట్గా అయిపోవాలంటే పకోడీయే ఈజీ మెథడ్. ఇది లైట్గా కలర్ వస్తే చాలండి, డార్క్ కలర్ రాకూడదు. ఇలా కొంచెం కలర్ మాని అన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ వేసేసుకోండి మిగిలిన పిండితో. ఈవినింగ్ టైంలో బయట చల్లగా ఉన్నప్పుడు లేదంటే వర్షం పడేటప్పుడు తిన్నామంటే చాలా బాగుంటుంది. టీకి ముందు ఇంకా బాగుంటుంది. మెత్తని పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.